నమస్తే, వెల్కమ్ టు ఆదర్ ప్రభ. నేను లక్ష్మి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పొలిటికల్ వర్గాల్లో హీటు పెంచేస్తోంది. బైపోల్కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఎలాగైనా సరే జూబ్లీహిల్స్ లో తమ జెండా పాతాలని అధికార కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తుండగా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు బీజేపీ కూడా కాషాయ జెండాను ఎగరవేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. తమ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎర్రగడ్డ డివిజన్ లో ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గోకుల్ థియేటర్ నుండి ఎర్రగడ్డ కాలనీ వరకు పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్ర చేశారు. ఈసారి ర్యాలీలు, రోడ్ షోలు లేకుండా ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలవడమే తన ప్రచార ప్రణాళికని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రతి బస్తీలో తిరుగుతూ వ్యక్తిగత ప్రతి ఓటర్ను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఇదే బీజేపీ విజయావకాశాలను మరింత పెంచుతుందని ఆయన స్పష్టం చేశారు. ఓట్ల దగ్గరికి వెళ్తున్నాం, ఓట్ల దగ్గరికి వెళ్ళి ఓటర్లను కలుస్తున్నాం, ఓట్లు అడుగుతున్నాం. వాళ్ళని ఢీకోవటం, వాళ్ళకి వ్యతిరేకమైన ఓట్లు కూడగట్టుకుంటాం, వాళ్ళకి వ్యతిరేకమైన ఓట్లు కూడగట్టుకుంటాం. ఇక్కడ గట్టిగా ఉంటే ఎందుకు వెళ్ళలే? ఎప్పుడు కూడా ఇక్కడ గట్టిగా లేదు, అట్లేం లేదు. వీళ్ళందరూ ఎవరు? మొత్తం బీసీలే మా దగ్గర ఉన్నది, మొత్తం బీసీలు. అట్లేం లేదు. ప్రజలతో ఓట్లతో గెలుస్తాం, ప్రజల మధ్యకి వెళ్తున్నాం, ప్రజల ఆశీస్సులు తీసుకుంటాం, ప్రజలు నొప్పిస్తున్నాం, మెప్పిస్తున్నాం. కాంగ్రెస్ దుర్మార్గాలను, కాంగ్రెస్ మజ్లిస్ పార్టీ రాజకీయాలను, జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ లో ఏ రకంగా నిర్లక్ష్యం చేసిందో ఆ విషయం చెప్తాం. ఏ రకంగా తెలంగాణ ఫెయిల్యూర్ అయిందో ఆ రకంగా చెప్తాం. కాంగ్రెస్ కుటుంబ పార్టీ గురించి చెప్తాం, బీఆర్ఎస్ కుటుంబ పార్టీ గురించి చెప్తాం. ఇక్కడ బీజేపీని గెలిపించుకుంటాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా మంచినీటి సమస్య ఉందని కిషన్ రెడ్డి ఆరోపించారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయడం లేదని అన్నారు. ఎక్కడ చూసినా గుంతల రోడ్లు కనిపిస్తున్నాయి, వీధి లైట్లు లేవు. ఈ దుస్థితికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతమున్న కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, గతంలో 10 ఏళ్ల పాటు పాలన చేసిన బీఆర్ఎస్ సైతం జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఇక్కడి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో 2 పార్టీలు ఫెయిల్ అయ్యాయని మండిపడ్డారు. ఈ క్రమంలోనే మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఈసారి ప్రజలంతా బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.